హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చేటప్పటికి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో లాస్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయ్యారు, ఎవరు లాస్ట్లో ఉన్నారు, ప్రజల్ని ఎవరు ఎన్నుకుంటున్నారు, ఇంకా ఈ ఓటింగ్ ఏంటి, ఇదంతా అంటే జడ్జెస్ మన బిగ్ బాస్ లాగా బయాస్గా ఉన్నారా, లేకపోతే అసలు ఈ షో వివరం ఏంటి? ఈ షో చాలా మందికి నచ్చుతుంది అని చాలామంది చూస్తున్నారు, కానీ కొంతమంది నచ్చట్లేదని, తొక్కలో షో అని అని కొంతమంది అంటున్నారు. కానీ మనకి ఈ షో చూసినప్పుడు, నేను ఈ షోలో మనం శివ్ అండ్ ప్రియాంక ఎలిమినేట్ అవ్వలేదు, వాళ్ళు కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నారు. వాళ్ళు ఎలా చేసుకున్నారు, అసలు జడ్జెస్ నటరాజ్ మాస్టర్కి ఎందుకు అంత బయాస్డ్గా ఉన్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు వింటేనే కదా తెలిసేది, అందుకని వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే, నేను మొన్న చెప్పాను, నీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఏంటంటే, వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో నటరాజ్ మాస్టర్ అనే నీతు లాస్ట్లో ఉంటే అసలు వీళ్ళకి ఎలా ఆ గ్రీన్ బ్యాగ్స్లో ఎలా వాళ్ళకి అలా నలుగురు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. అండ్ సోనియా సిద్ధుని ఎందుకు తొక్కేస్తున్నారు, ఇంకా తొక్కేసే వాళ్ళల్లో కళ్యాణ్ అండ్ వాసంతి వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఓటింగ్ లిస్ట్ అనేది ఓటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ జడ్జెస్ ఎందుకు వాళ్ళు టాస్క్ పెడుతున్నారు, టాస్క్ పెట్టి ఆ టాస్క్లో ఓడిపోయిన వాళ్ళని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఓటింగ్లో ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, బట్ ఎందుకు ఓటింగ్ అని చెప్పి మరి ఓటింగ్ లేకుండా ఓన్లీ బయాస్డ్గా ఇప్పుడు అంటే భయపడుతున్నారా, జడ్జెస్ ఏమన్నా భయపడుతున్నారా ఈ షోలో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు నటరాజ్ మాస్టర్కి బయాస్డ్గా ఉన్నారు అని అనిపిస్తుంది. అసలు ఏంటి సంగతి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు షోలో పోయినసారి నటరాజ్ మాస్టర్ చేసిన వీక్లో నటరాజ్ మాస్టర్ చూసింది మీకు మామూలుగా షో చూడకపోయినా ప్రోమో వచ్చి ఉంటుంది. ప్రోమోలో అయినా కూడా మీకు తెలిసి ఉంటుంది. ప్రోమో చూసినా కూడా మీకు అర్థమవుతుంది నటరాజ్ మాస్టర్ ఎంత చీప్గా బిహేవ్ చేశాడు అనేది. అదేంటంటే శివ్ వీళ్ళు ఒక నీళ్ళలో టాస్క్ ఆడతారు కదా, దాంట్లో ఎంతమంది తప్పు చేశారు, ఎంతమంది అంటే ఒక బ్యాలెన్స్డ్ ఇది ఉంటుంది కదా, చక్రం మీద లాగా నిలబడాలి, అది బ్యాలెన్స్ చేస్తూ ఉండాలన్నమాట. వీళ్ళు పాయింట్స్ నీళ్ళలో దిగి పాయింట్స్ చేస్తే ఒకరేమో భార్య ఏమో పాయింట్స్ తీసుకొస్తే భర్త ఏమో బ్యాలెన్స్ చేయాలి, భర్త పాయింట్స్ తీసుకొస్తే స్విమ్మింగ్ పూల్లో భార్య బ్యాలెన్స్ చేయాలి. అలా బ్యాలెన్స్ దాంట్లో ఎవరు ఎన్నిసార్లు ఎక్కువ దిగుతారో వాళ్ళకి అన్ని 5 మైనస్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ టాస్క్లో శివ్ అనే ఆయన, శివ్ తెలుసు కదా, శివ్ ప్రియాంక నటరాజ్ మాస్టర్కి వాళ్ళకి జడ్జెస్ అదే మానిటర్గానే ఏదో అంటారు కదా, అదే మనకి ఏమంటారు బిగ్ బాస్లో టాస్క్లు ఆడేటప్పుడు ఒకరిని పెడతారు కదా, దాన్ని ఏమంటారు అబ్బా మర్చిపోయా, బిగ్ బాస్ చాలా రోజులు ఆడేటప్పటికి దానికే పెట్టారు. అంటే కెప్టెన్ కాదు ఏదో అంటారు, మీరు కామెంట్ చేయండి, అదేదో అంటారు, నేను మళ్ళీ అంత ఆలోచించలేను. అది పెట్టినప్పుడు నటరాజ్ మాస్టర్ని అడిగాడు, శివ్ అడిగాడు, నేను మీకు ఓకేనా మానిటర్గా ఓకేనా, మానిటర్ అనుకుంటా, మానిటర్గా ఓకేనా అంటే అప్పుడు ఓకే అని చెప్పిన వాళ్ళు మళ్ళీ తర్వాత ఎందుకు గుర్తొచ్చింది, సంచాలక్ అంటారు, సంచాలక్ శివ్ అండ్ ప్రియాంక శివ ఓకేనా అంటే ఓకే అన్నాడు. అప్పుడు లేనిది తను అట్లా తప్పు చేసి చాలాసార్లు కిందకి పైకి అన్నప్పుడు కరెక్ట్గా లెక్కేయాలి కదా, లెక్కేసినప్పుడు తను చెప్పిన దాంట్లో తప్పేముంది. తను చీటర్ అనే అంత పెద్ద మాట అంటంలో నాకైతే అసలు చాలా కోపం వస్తుంది. ఎంత పెద్ద మాట వస్తే అంత పెద్ద మాట అనేస్తారా? అలాంటి వాళ్ళకి జడ్జెస్ అదేంది బయాలజీగా తీర్పులు చెప్పడం అంటే, వాళ్ళకి ఇప్పుడు జడ్జెస్ వస్తారు కదా, అక్కడ చీటర్ అనేస్తాడు. ప్రియాంకకి కోపం వస్తుంది, ఎందుకు మాస్టర్ చీటర్ అంటున్నావు, కొంచెం మర్యాదగా మాట్లాడండి అది ఇది అంటది. తర్వాత సరే మాస్టర్ మీరు వాళ్ళు చాలా అసలుకి ఎంత ఉన్నతంగా మాట్లాడతారంటే శివ్ అండ్ ప్రియాంక నిజంగా నచ్చింది ఆ గౌరవం ఇవ్వటం. కానీ ఎందుకు అలా మాట్లాడారో తెలియదు. తర్వాత లోపలికి వెళ్ళినాక నీతో అంటది, నువ్వు కొంచెం నోరు తగ్గించుకోవాలి, నోరు తగ్గించుకోకపోతే బాగుండదు, ఇది మనకు నోరు ఉంది కదా అని అంత మాట్లాడితే ఎట్లా, వెళ్ళి మాట్లాడు వాళ్ళతో అది ఇదంటే, నేను నా ఇష్టం, నాకు ఇంగ్లీష్ రాదు, చీటింగ్ అనబోయి చీటర్ అన్నాను, అది ఇంగ్లీష్ రాక్ కాదు కావాలనే అన్నాడు మాస్టర్. ఆ మాస్టర్ అన్న మాటలన్నీ కరెక్ట్గానే అనేస్తాడు, తర్వాత వాటిని సర్దపెట్టుకుంటారు. ఇంకా మన ఆసియా అండ్ నూకరాజు వస్తారనమాట. ఆసియా నూకరాజు కూడా చాలా చేంజ్ అయ్యాడు. ఎంత అంటే ఆసియాకి కూడా ఒక తెలివి ఉంది, ఆసియాకి కూడా తను తెలివితో ఆడగలదు, తనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, తన అమ్మాయికురాలు కాదు అని తెలుసుకున్నాడు, తనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నాడు, అంతా చేస్తున్నాడు అనమాట. చాలా మారాడు ఈ షోకి వచ్చి నూకరాజు. అలా నూకరాజు ఆసియా రెండోసారి కూడా మహారాజు మహారాణి అవుతారనమాట. శనివారం జడ్జెస్ వస్తారు కదా, జడ్జెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక లాంతర్ అనమాట, వీళ్ళు సక్రమైన దారిలో వెళ్తే వెలిగే లాంతర్ ఇస్తారు, లేకపోతే బ్లాక్ లాంతర్ ఇస్తారు అనమాట, వెలగంది. అలా
నటరాజు, రీతూకేమో వెలిగేదిచ్చారు. మరి ఎందుకిచ్చారో, ఎలా ఇచ్చారో నాకైతే అర్థమే కాలే. వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. నా మాట వినాలి నువ్వని, నీ మాట వినాలి నేనని అలా కొట్టుకుంటూనే ఉంటారు. మరి ఎందుకిచ్చారో నాకైతే అర్థం కాలేదు. తర్వాత సిద్ధు, సోనియా ఎంత అండర్‌స్టాండ్‌తో ఉంటారో వాళ్ళకేమో బ్లాక్ లైట్ ఇచ్చారు. అండ్ ప్రియా, శివాంకకి బ్లాక్ లైట్ ఇచ్చారు. అండ్ వీళ్ళు భాను, జానుకి బ్లాక్ లైట్ ఇచ్చారు. ఇలా అందరికి చాలా మందిని తొక్కేస్తున్నారు అని అనిపించింది నాకు. వీళ్ళందరికీ ఎందుకు బ్లాక్ లైట్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు. తర్వాత ఒక టాస్క్ ఏదో పెడతారు. టాస్క్ పెట్టినప్పుడు ఏం టాస్క్ అంటే బొమ్మలేయాలన్నమాట. డ్రా చేయాలి. అందరూ డ్రా చేసి అక్కడ పెడితే ఆ డ్రాస్‌ని అన్నీ అక్కడ పెడితే వాళ్ళు అమ్మాయిలు కనుక్కోవాలి. ఎవరు ఈ బొమ్మేశారు, వాళ్ళ హస్బెండ్ ఏసిన బొమ్మని కనుక్కోవాలన్నమాట. అలా ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్‌లో ఎవ్వరు అంటే చాలా మంది విన్ అవుతారు. నూకరాజు అండ్ ఆసియా విన్ అవ్వరు. వీళ్ళు కూడా నటరాజ్ మాస్టర్ అండ్ నీతు కూడా విన్ అవ్వరు. వాళ్ళిద్దరు విన్ అవ్వరు. అంజలి, పవన్ గారు వీళ్ళు లాస్ట్‌లో వస్తారు. వాళ్ళకి ఒక టాస్క్ ఉంటుంది. మరి ఇక్కడ నాకు తెలిసి ఇద్దరు వచ్చుండేవాళ్ళు కాదు. ఇంకా ఓటింగ్ లిస్ట్‌లో అయితే నటరాజ్ మాస్టరే ఉండేవాడు. మరి నటరాజ్ మాస్టర్‌ని ఎందుకు ఉంచేశారో నాకు తెలీదు. అలాంటప్పుడు ఓటింగ్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ప్రియాంక, శివ్ వచ్చి గెలుస్తారు. ఆ టాస్క్ గెలుస్తారు. లాస్ట్ టాస్క్ గెలిచి అంజలి, పవన్ మీద గెలిచి కానీ మేము వెళ్ళిపోతున్నాం సార్ అని సెల్ఫ్ ఎలిమినేషన్ అవుతారు. నా కాలు బాలేదు కదా, నా కాలు కన్నా నా ఆరోగ్యం ముఖ్యం కదా, ఫస్ట్ ఈ గేమ్ కన్నా నా ఆరోగ్యం ముఖ్యం కదా అని చెప్తాడు. వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారన్నమాట. సెల్ఫ్ ఎలిమినేషన్ అవుతారు. అది ఎందుకో నాకు చాలా బాధగా అనిపించింది శివ, ప్రియాంక వెళ్ళిపోయేటప్పుడు. అంటే ఈ జడ్జెస్ మాత్రం చాలా బయాస్డ్‌గా ఉన్నారు. నటరాజ్ మాస్టర్‌కి భయపడుతున్నారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంక వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అందరూ వీడ్కోలు చెప్తారు. సరే అయిపోయింది. జడ్జెస్ కూడా వీడ్కోలు చెప్తారు. మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాము. మీ కాలు రీత్యా మేము వెళ్ళిపోవడానికి ఓకే అని చెప్పాము. బట్ మీరు వెళ్ళిపోవడం మాకు ఇష్టం లేదని ఏదో అంటారు. తర్వాత అందరూ మిస్ అవుతున్నట్టు కొంచెం యాక్ట్ చేస్తారు. అందరూ యాక్ట్ చేసే వాళ్ళే అక్కడ ఎవరు ట్రూగా లేరు. అందరూ వెనకాల తిట్టుకుంటారు, ముందు యాక్ట్ చేస్తారు. వెనకాల తిట్టుకుంటారు, ముందు యాక్ట్ చేస్తారు. అలా ఉన్నారనమాట ఆ మ్యాన్షన్ హాల్లో. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ మించిపోయింది ఆ మ్యాన్షన్ హౌస్. ఆ తర్వాత మార్నింగ్ ఇంకా సేవకులుగా ఎవరిని చేయాలంటే సేవకులుగా వచ్చి అంజలి, పవన్ ని చేస్తారు. అంజలి, పవన్ ఎందుకు చేసామంటే అంజలి ఈ వారం అంతా పవన్ గారే మాట్లాడాలి, అంజలి గారు మాట్లాడకూడదు. అక్కడ వాళ్ళిద్దరిది ఒకటి ఉందనమాట. అంజలి డామినేట్ పర్సన్ అని, పవన్ అమాయకుడు అని అనిపిస్తుంది. మనకు చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. అక్కడ పవన్ గారు మాట్లాడరు, మొహమాటం కొద్దీ మాట్లాడరు, లేకపోతే ఆమె అంటే భయమో. ఇక్కడ మ్యాన్షన్ హాల్లో కానీ చూసే ప్రజలు కానీ అనుకునేది ఏంటంటే అంజలి అంటే పవన్ కి భయం, అంజలి పవన్ ని డామినేట్ చేస్తుంది, అంజలి పవన్ ని తొక్కేస్తుంది. అలా అనిపించింది అనమాట. అలా అనిపించేటప్పటికి అది పోయేదానికి వాళ్ళు సేవకులుగా చేస్తారు. సేవకులుగా చేసి తర్వాత నటరాజ్ మాస్టరు ఇక్కడ అంటాడు. నటరాజ్ మాస్టర్ చెప్తున్నాడు, బయాలజీగా ఉన్నారు జడ్జెస్ కానీ ప్రేమ గురువు కానీ, నేను అంత కామెడీ చేస్తే అదంతా కామెడీ నాది, అంత క్రింజ్ చేశాడు. కామెడీ అనుకుంటా క్రింజ్ చేశాడు. ఆ క్రింజ్ ఆయన కామెడీ అనుకుంటున్నాడు. మీకు ఎంటర్టైన్మెంట్ చేయకూడదు, మీకు ఏం చేయకూడదు, 5 మార్కులే ఇస్తారా, 25 మార్కులే ఇస్తారా, అందరిలాగా మాకు ఎందుకు ఇవ్వట్లేదు, అది ఇదని తిడుతూనే ఉంటాడు నటరాజ్ మాస్టర్. అక్కడ మరి ఎందుకు తిడతాడో నాకు అర్థం కాదు. బ్లాక్స్ లాగా ఉంటాయి, గుండ్రన్ బ్లాక్స్. ఒకటి కింద నుంచి 6 ఇస్తారనమాట. కింద ఏది ఎక్కువగా ఉంటుందో అది కింద పెట్టాలి. వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కానీ ఏది ఎక్కువ ఉందో అది కింద పెట్టాలి అని నేను అనుకున్నాను. ఈ టాస్క్ లో ఒక్కరన్నా కరెక్ట్ గా ఈక్వల్ గా ఆలోచిస్తారు. భార్యాభర్తలు ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు కదా, ఒక్కరన్నా పెడతారు అనుకున్నా, ఒక్కరు కూడా పెట్టలేదు. ప్రతి ఒక్కరికి నాకు అప్పుడు అనిపించింది, మన భార్యాభర్తల్లో కూడా ఏదో ఒక రూపాలు ఉంటాయేమో, మనం పెళ్లి చేసుకున్న వాళ్ళలో కూడా అంటే మనలాగా ఆలోచించట్లేదేమో, మనం కూడా ఇలాంటి టెస్ట్ ఒకటి పెట్టుకుంటే బాగుండు అని అనిపించింది. తర్వాత ఎందుకు వచ్చిందిలే, మళ్ళీ వీళ్ళలా కొట్టుకుంటామేమో, మనం కూడా ఏదో ఉన్నంత వరకు ఉంటే మంచిది అని అనుకున్నాను అని అనుకోవచ్చు. అలా ఆ టాస్క్ లో ఒక్కరు కూడా గెలవరనమాట. అంటే ఇంకా ఉంది ఆ టాస్క్ మరి ఎవరు గెలుస్తారనేది ఇవాళ తెలుస్తుంది. అలా జరిగిందనమాట. నాకు ఎందుకో శివ్, ప్రియాంక ఎలిమినేట్ అవటం అనేది కానీ, సిద్ధు, సోనియా కాదు వీళ్ళని తొక్కేయటం అనేది కానీ, ఇంకా నీతు మాస్టర్ని అండ్ నటరాజ్ మాస్టర్ని పైకి లేపటం కానీ నాకు ఎందుకో చాలా ఇరిటేషన్ అనిపించింది. తొక్కలో షో ఇది అనిపించింది. కొన్ని మంచివి ఉన్నాయి, అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్ని మంచివి ఉన్నాయి. బిగ్ బాస్ లోనే అనుకున్నాను జడ్జి అటు ఇటు హోస్ట్ అటు ఇటు మాట్లాడటం, తప్పు చేసిన వాళ్ళని కాకుండా పక్కన వాళ్ళని మాట్లాడటం నేను బిగ్ బాస్ లోనే అనుకున్నాను. ఇక్కడ కూడా అలానే ఉంది. నాకు ఎందుకు అస్సలు సుతారాము నచ్చలేదు. ఇంకా ఇంతే ఈ వీడియోకి, ఇదే రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న హార్ట్ సింబల్ అయినా కామెంట్ చేయండి.